వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఈరోజు జరిగిన ఆర్ఆర్సీ గ్రూప్ డి షిఫ్ట్ 1కి సంబంధించి స్టూడెంట్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ రిలేటెడ్ టు ద యమునా రివర్ ట్రిబ్యూటరీస్. సో రివర్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఫస్ట్ టైం మనం ఆర్ఆర్సీ గ్రూప్ డిలో చూస్తున్నాం. అది కూడా ఒక ఉపనదికి సంబంధించి ఇచ్చారు. యమునా నదికి ఉపనదులు వచ్చేసి మనకి చంబల్, బేట్వా, కెన్ ఈ మూడు కూడా ప్రధానమైన ఉపనదులు యమునాకి. దాని తర్వాత హిండన్, టన్స్ అనే రివర్స్ కూడా యమునా నదికి ప్రధానమైన ఉపనదులుగా ఉన్నాయి. అలాగే యమున దేనికి మెయిన్ ఉపనది ట్రిబ్యూటరీగా ఉంది అంటే గంగా నదికి. గంగా నదికి మెయిన్ ఉపనదిగా ఉన్నది యమున. యమునాకి ఉపనదిగా ఉన్నవి చంబల్, బెట్వా, కేన్, హిండన్ యాజ్ వెల్ యాజ్ టాన్స్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సింధు నది, ఇండస్ రివర్ అని కూడా పిలవచ్చు. దీనికి వచ్చేటప్పటికి మనకి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్. సో ఈ నదులు మనకి మెయిన్గా ఉపనదులుగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రహ్మపుత్ర రివర్. సో బ్రహ్మపుత్ర రివర్కి కూడా మనకి సుబనశ్రీ, లోహిత్, సో ఇలాంటి రివర్స్ అన్నీ కూడా బ్రహ్మపుత్ర నదికి ఉపనదులుగా ఉన్నాయి. ధనసిరి, సుబనసిరి అండ్ యాజ్ వెల్ యాజ్ లోహిత్ ఈ రివర్స్ అన్నీ కూడా బ్రహ్మపుత్ర నదికి మనకి ఉపనదులుగా ఉన్నాయి. సింధు నదికి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్. గంగా నదికి యమున అనేది మెయిన్ ట్రిబ్యూటరీగా ఉంది. యమునాతో పాటు రామ్ గంగా, గండక్, కోసి ఇవన్నీ కూడా గంగా నదికి మెయిన్గా ఉపనదులుగా ఉన్నాయి. సో ఇవి మెయిన్ నార్త్లో ఉన్న ఇంపార్టెంట్ రివర్స్, వాటికి సంబంధించిన ట్రిబ్యూటరీస్. అలాగే కింద విషయానికి వస్తే మనకి సౌత్ ఇండియాలో గోదావరి. సో గోదావరికి కూడా ఇంపార్టెంట్గా మనకి శబరి అనే ఒక ఇంపార్టెంట్ ఉపనది ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంద్రావతి అని చెప్పేసి ఇంకొకటి ఉంది. సీలేరు, పెన్గంగా. సో ఇవన్నీ కూడా మనకి గోదావరికి ఉపనదులుగా చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కృష్ణా నది. సో కృష్ణా నదికి వచ్చేటప్పటికి మనకి భీమా, మల్లప్రభ, కోయినా అండ్ ఘట్టప్రభ. సో ఇవన్నీ కూడా కృష్ణా నదికి ఉపనదులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ నదులు, వాటి ఉపనదులు. అండ్ మ్యాక్సిమం అక్కడక్కడ జాగ్రఫీలో క్వశ్చన్స్ టచ్ చేస్తున్నారు. ఎల్నినోన్ గురించి ఒకటి అడిగారు, ప్లాట్యూ పీఠభూమి గురించి అడిగారు, ఈరోజు వచ్చేటప్పటికి నది గురించి అడిగారు. సో భారతదేశంలో డెజర్ట్ ఎడారి అంటే థార్ అండి. అండ్ ముఖ్యంగా దాన్ని గుర్తుపెట్టుకోండి. అది వచ్చేటప్పటికి ఇసుక ఎడారి రాజస్థాన్లో ఉంది. అలాగే సాల్ట్ కైండ్ ఆఫ్ డెజర్ట్ వచ్చేటప్పటికి గుజరాత్లో ఉంది. రన్ ఆఫ్ కచ్ అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. అతి చల్లని ఎడారి వచ్చేసి మనకి లడాఖ్లోని లే ప్రాంతంలో లొకేట్ అయ్యింది. లే ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి థార్ ఇన్ రాజస్థాన్ ఒకటి, రన్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్. ఈ మూడు చోట్ల కూడా భారతదేశంలో ఎడారులు ఉన్నాయి. కాకపోతే ఒకటి శాండ్ ఇసుక ఎడారి, ఒకటి మంచు ఎడారి, ఒకటి మనకి సాల్ట్ కైండ్ ఆఫ్ ఎడారి కింద, సాల్ట్ కైండ్ ఆఫ్ డెజర్ట్ కింద కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇవే డెజర్ట్స్, పీఠభూములు అండ్ యాజ్ వెల్ యాజ్ నదులు. అండ్ వాటితో పాటు కొన్ని పర్వతాలని కూడా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరంగా మనం కాంచన్జంగ్ని చెప్పడం జరుగుతుంది. సో కాంచన్జంగా అండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సిక్కిం ఏరియా. సో అదే మనకి హిమాలయాస్లో అయితే అత్యంత ఎత్తైన శిఖరంగా మనకి ఎవరెస్ట్ని చెప్పడం జరుగుతుంది. అది మనకి నేపాల్లో లొకేట్ అయి ఉంది. అలాగే భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలుగా ఆరావళి పర్వతాలని చెప్తారండి. ఆరావళి పర్వతాలు వచ్చేటప్పటికి రాజస్థాన్లో లొకేట్ అయి ఉన్నాయి. సో మేబీ పర్వతాల నుంచి కానీ, లేదా ఎడారుల నుంచి కానీ, పీఠభూముల నుంచి కానీ, లేదా మనకి ద్వీపాల నుంచి అడగగలిగితే అండమాన్ అండ్ నికోబార్ మనకి బంగాళాఖాతానికి సంబంధించిందా, అరేబియా సముద్రానికి సంబంధించిందా? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఆర్ ఎల్స్ అరేబియన్ సీ అని అడిగితే బంగాళాఖాతంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐలాండ్స్ తర్వాత కోస్టల్ ఏరియాస్. ఆల్రెడీ కోస్టల్ ఏరియాస్ నుంచి ఒక క్వశ్చన్ అడిగి ఉన్నారు. ఫస్ట్ షిఫ్ట్లో మనం చూసాం, ఫస్ట్ పేపర్ డిస్కస్ చేసుకున్నప్పుడు ట్యూటికోరిన్ అని చెప్పేసి. సో ట్యూటికోరిన్ పోర్ట్ ఇన్ తమిళనాడు ఏరియా. సో దాని గురించి అడిగారు. ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్ జాగ్రఫీ. నెక్స్ట్ వన్, అండ్ విచ్ ఆర్గనైజేషన్ డిడ్ మదర్ తెరిసా క్రియేట్? సో మదర్ తెరిసా ఏ ఆర్గనైజేషన్ని మనకి ఎస్టాబ్లిష్ చేసింది? నిన్న షిఫ్ట్ 1లో మనం ఆర్గనైజేషన్స్ని డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకోవడం జరిగింది. చారిటీ ఆఫ్ మిషన్ అని చెప్పి, మిషనరీస్ ఆఫ్ చారిటీ అని చెప్పేసి మదర్ తెరిసా ఈ ఆర్గనైజేషన్ని 1948లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మదర్ తెరిసా మనకి క్యాథలిక్ స్కూల్ ఆఫ్ గర్ల్స్ అని చెప్పేసి కలకత్తాలో ఉంది. సో దాంట్లో కూడా వర్క్ చేశారు. దాని తర్వాత 1979
1979లో మదర్ తెరీసా గారికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. 1980లో భారతదేశ ప్రభుత్వం మదర్ తెరీసాకి భారత్ రత్న అవార్డుని కూడా ఇచ్చింది. 1980 షీ రిసీవ్డ్ భారత్ రత్న అవార్డ్. 1917 షీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్. 1948లో ద ఆర్డర్ ఆఫ్ ద మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే దాన్ని కూడా ఆమె ప్రారంభించింది. యాక్చువల్గా మనం ఒక లిస్ట్ ఇచ్చాం, మీకు గుర్తుందో లేదో, ఇండియన్ పీపుల్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ, విశ్వభారతి, రామకృష్ణ మిషన్ అని చెప్పేసి నేను నిన్న షిఫ్ట్ 1లోనో షిఫ్ట్ 2లోనో మీకు కంప్లీట్గా మెన్షన్ చేసి ఉన్నాను. సో ఆ లిస్ట్లోనే మనం మిషనరీస్ ఆఫ్ చారిటీ గురించి కూడా చెప్పాం. సో రిఫార్మ్స్ నుంచి ఏదో ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందండి. ఒకసారి ఆ రిఫార్మ్ సంఘ సంస్కరణలు అంటాం కదా, ఆ చాప్టర్లో ఉన్న రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ని కూడా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఇండియన్ క్రికెటర్ హిజ్ 100th టెస్ట్ మ్యాచ్ ప్లే ఎగెనెస్ట్ శ్రీలంక అని చెప్పేసి అడిగారు. ఇది మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి విరాట్ కోహ్లీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బట్టి ఆన్సర్ అవుతుంది మనకి. సో శ్రీలంకకి ఎగెనెస్ట్గా తన యొక్క 100th టెస్ట్ మ్యాచ్ని కంప్లీట్ చేసిన క్రికెటర్ ఈయన. అలాగే ఈ మార్చ్, ఫిబ్రవరి అండ్ యాజ్ వెల్ యాజ్ దానికి ముందరున్న కొన్ని స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ మనం కవర్ చేస్తాం. ఒకటి థామస్ కప్, ఇది ఇండియా ఇటీవల గెలుచుకుంది. బ్యాడ్మింటన్ ఏదైతే ఉందో, ఒక ఏమంటారు, డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన టీమ్స్ కలిసి ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని ఆడడం జరుగుతుంది. ఇండియా థామస్ కప్ని రీసెంట్గా గెలుచుకుంది. దీన్ని వరల్డ్స్ మ్యాన్ టీమ్ ఛాంపియన్షిప్ అని కూడా పిలుస్తారు. వరల్డ్స్ మ్యాన్ టీమ్ ఛాంపియన్షిప్ అన్న థామస్ కప్ అన్న ఒకటే బ్యాడ్మింటన్కి సంబంధించింది. ఇటీవల దీనిని గెలుచుకున్న టీం ఇండియా కంట్రీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉషు ప్లేయర్, రీసెంట్గా మనకి ఇండియాకి సంబంధించిన సదియా తరీక్ అనే పర్సన్ దీనిని గెలుచుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పికెల్ బాల్ అనేది రీసెంట్గా మనకి తరచుగా వార్తల్లో కనిపిస్తుంది. ఈ మధ్యన పాపులర్ అవుతున్న స్పోర్ట్గా కూడా చెప్పొచ్చు. యూఎస్ఏలో ఇది బాగా పాపులర్ అవడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి ఒక కొత్త గేమ్గా చెప్తున్నారు. ఒకటి టెన్నిస్, 2 బ్యాడ్మింటన్, 3 పింగ్ పాంగ్. ఈ 3 గేమ్స్ యొక్క కాంబినేషన్తో సో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న గేమ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క 2023 సంవత్సరానికి సంబంధించి సమావేశం సెక్షన్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే ఇండియాలో, అది కూడా ముంబైలో జరగబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 1000th వన్డే ఇంటర్నేషనల్, ఇండియా అండ్ ఇండియన్ క్రికెట్ టీము తన యొక్క 1000వ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ని మనకి ఇటీవల వెస్టిండీస్కి ఎగ్నెస్ట్గా ఆడడం జరిగింది. సో దానికి సంబంధించి అడగచ్చు, ఇండియా ఏ కంట్రీకి ఎగ్నెస్ట్గా తన యొక్క 1000th వన్డే ఇంటర్నేషనల్ గేమ్ ఆడింది అంటే దట్ ఈస్ అ వెస్టిండీస్. అండ్ నెక్స్ట్ 2024లో మనకి ఒలింపిక్స్ అనేవి ప్యారిస్లో జరగబోతున్నాయి. 2028లో లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. అలాగే వరల్డ్ గేమ్స్ అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుని మనకి ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హాకీ ప్లేయర్, కేరళకి సంబంధించిన వ్యక్తి శ్రీజేష్కి ఇవ్వడం జరిగింది. కేరళ టూరిజం, అడ్వెంచర్ టూరిజం అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా కేరళ ప్రభుత్వం ఈయనని బ్రాండ్ అంబాసిడర్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇవి కొన్ని మీకు రీసెంట్గా జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో అవి ఈ కాంబినేషన్లో మేబీ ఈ జోనర్లో అడిగితే మీకు ఇవి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద 15th ఫినాన్స్ కమిషన్. దీనికి ముందర షిఫ్ట్లోనే మనం చెప్పుకున్నాం, థర్డ్ షిఫ్ట్లో 15th ఫినాన్స్ కమిషన్ ఎన్కే సింగ్ అని చెప్పేసి, విమెన్ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ గారు అని చెప్పేసి, అరుణ్ కుమార్ మిశ్రా గారేమో మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఉన్నారు. నేషనల్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్గానేమో ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు ఉన్నారు అని చెప్పుకున్నాం. అండ్ లాస్ట్ థర్డ్ షిఫ్ట్లో, దీనికి ముందర మనం చెప్పుకున్న షిఫ్ట్లోనేమో మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఎవరున్నారు, ఎన్వి రమణ గారు. సో అప్పుడే దీన్ని కూడా మనం రిపీట్ చేయడం జరిగింది, ఎందుకంటే నిన్న షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అనేది మనకి కనిపించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ కెమిస్ట్రీకి సంబంధించింది. అగైన్ ఫార్ములా రూపంలోనే అడిగారు. సో ఇది కూడా మనం ప్రీవియస్ షిఫ్ట్లో చెప్పుకున్నదే. నేను చెప్పాను కెమిస్ట్రీకి సంబంధించిన ఫార్ములాస్ని ఇలా అడుగుతున్నారు. మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్కి సంబంధించి ఆమ్లాలు, క్షారాలు, లేకపోతే మనకి సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, లేకపోతే ఆల్కీన్, ఆల్కేన్, ఆల్కైన్స్ అని. సో ఈరోజు షిఫ్ట్ 1లో ఆల్కీన్ ఫార్ములా అడిగారు. CnH2n అనేది ఆల్కీన్ యొక్క ఫార్ములాగా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్కీన్ CnH2n. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్కెయిన్ CnH2n-2. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్కేన్. సో ఆల్కేన్కి వచ్చేటప్పటికి CnH2n+2. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కెయిన్.
సో ఈ మూడింటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనల్ని అడిగింది ఆల్కీన్ కాబట్టి CnH2n, అలాగే ఆల్కైన్ అయితే CnH2n-2 యాజ్ వెల్ యాజ్ ఆల్కేన్ అయితే CnH2n+2. సో మీథేన్ అడిగారు లాస్ట్ టైం మనకి CH4 అనేది మీథేన్ యొక్క మెయిన్ సింబల్, మెయిన్ రిప్రజెంటేషన్. సో మీథేన్ అనేది ఆల్కీనా, ఆల్కేనా, ఆల్కైనా అని అడిగారు. సో ఆల్కేన్కి మెయిన్గా ఎగ్జాంపుల్గా మనం మీథేన్ని చెప్పొచ్చు. సో ఇలా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి కెమిస్ట్రీకి సంబంధించింది అండ్ పీరియాడిక్ టేబుల్, దీన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో మూలకాల వర్గీకరణలో మేబీ అడిగితే ఫస్ట్ డోబరైనర్ కానీ, త్రిక సిద్ధాంతం కానీ, న్యూలాండ్కి సంబంధించిన ఆక్టేట్ ప్రిన్సిపల్ కానీ, దాని తర్వాత ప్రాపర్టీస్ కానీ, గ్రూప్స్ కానీ, పీరియడ్స్ కానీ ఇలా అడగచ్చు అని. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇన్ ద పీరియాడిక్ టేబుల్ వెర్టికల్ కాలమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ అండ్ హారిజెంటల్ రోడ్స్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఎస్. సో మనకి మూలకాల వర్గీకరణలో ఏవైతే మనకి ఇలా హారిజెంటల్గా ఉంటాయో సో వీటిని పీరియడ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఏవైతే మనకి ఇట్లా వెర్టికల్గా ఉంటాయో సో వీటిని మనకి గ్రూప్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇవి మనకి 7 ఉన్నాయి, ఇవి టోటల్గా 18 ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ నేను చెప్పాను, వీటిని రివైజ్ చేయండి, గ్రూప్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. సో ఫస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో దీనిని మనకి ఆల్కేన్ మెటల్స్ కింద పిలవడం జరుగుతుంది. సో సెకండ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆల్కైన్ అర్త్ మెటల్స్ కింద వీటిని పిలవడం జరుగుతుంది. ఆల్కైన్ అర్త్ మెటల్స్. 3 to 12 ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్సాక్షన్ ఎలిమెంట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 13th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్నేమో బోరాన్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీగా పిలుస్తారు. 14th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్నేమో కార్బన్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీగా పిలుస్తారు. 15th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్నేమో నైట్రోజన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్గా పిలవడం జరుగుతుంది. 16th గ్రూప్ వచ్చేటప్పటికి ఇవి ఆక్సిజన్కి సంబంధించి ఆక్సిజన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా పిలవచ్చు, లేదా వీటిని చాల్కోజన్లు అని చెప్పేసి పిలుస్తారు. అండ్ నెక్స్ట్ 17th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని మనకి హాలోజన్స్ అని పిలుస్తారు. ఫ్లోరిన్, క్లోరిన్ ఇవన్నీ కూడా మనకి 17th గ్రూప్లో కనిపిస్తే వీటిని హాలోజన్స్గా పిలుస్తారు. 18th గ్రూప్ మీకు ఆల్రెడీ తెలిసిందే, 0 గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇనర్ట్ గ్యాసెస్ లేదా నోబెల్ గ్యాసెస్ కింద వీటిని పిలవడం జరుగుతుంది. బోరాన్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ, కార్బన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, నైట్రోజన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆక్సిజన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ చాల్కోజన్స్, అండ్ నెక్స్ట్ హాలోజన్స్. అండ్ 18th గ్రూప్ని ఇనర్ట్ గ్యాసెస్, 0 గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, 0 వ్యాలెన్సీ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని నోబెల్ గ్యాసెస్ అని కూడా వీటిని పిలవడం జరుగుతుంది. అండ్ ఆల్కైన్ మెటల్స్, ఆల్కైన్ అర్త్ మెటల్స్, ట్రాన్సాక్షన్ ఎలిమెంట్స్. ఇవి మనకి ఈ 18 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేమ్స్ అనమాట. సో ఆల్రెడీ ఈ డోబరైనర్ వీటి గురించి అడిగారు కాబట్టి నెక్స్ట్ ఇవి. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రాపర్టీస్, ఎలక్ట్రాన్ నెగటివిటీ, లేకపోతే అటామిక్ రేడియస్, అటామిక్ సైజ్. మేబీ నెక్స్ట్ షిఫ్ట్స్లో ఒకనొక ఛాన్స్ ఉంది ప్రాపర్టీస్ని కూడా అడిగే ఛాన్స్ అనమాట, ఒకవేళ క్వశ్చన్స్ కనుక మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి అడగాల్సి వస్తే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, సచ్ గ్లాసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ 3 మెయిన్ మెటీరియల్స్. సో మనకి ఇది కూడా కెమిస్ట్రీలో ఇండస్ట్రీస్, పరిశ్రమలు అని చెప్పేసి చాప్టర్ ఉంది. అందులో మనకి సిమెంట్ తయారీ, గ్లాస్ తయారీ, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పాలిమర్స్ అంటాం కదా, సో వాటి యొక్క తయారీ, ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్గా ఉంటాయి మీకు. సో దాంట్లో ఏ మిశ్రమాలతో కలిపి సిమెంట్ని తయారు చేస్తారు, క్లింకర్ అంటే ఏంటి, సో నెక్స్ట్ కల్లెట్ అంటే ఏంటి, గ్లాస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి చెరుకు రసానికి సంబంధించి అంటే షుగర్ కేన్ ఏదైతే ఉందో సో దానికి చెరుకు పిప్పిని ఏమని పిలుస్తారు, ఇవన్నీ కూడా ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అక్కడి నుంచి అడుగుండొచ్చు. సో మనకి గ్లాసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ శాండ్ and as well as a limestone and sodium carbonate. Sodium carbonate as well as a limestone and ఇసుక, ఈ మూడిటి నుంచి కూడా మనకి గ్లాస్ని తయారు చేయడం జరుగుతుంది సర్టైన్ టెంపరేచర్ వద్ద. అయితే ఒక్కొక్కసారి పగిలిపోయిన గాజు ముక్కల్ని కూడా తిరిగి గాజుల యొక్క తయారీ అంటే గాజు యొక్క తయారీలో యూజ్ చేస్తారు. అలా బ్రేకింగ్ ఆఫ్ గ్లాసెస్ని ఏమని పిలుస్తారంటే కల్లెట్గా పిలవడం జరుగుతుంది. పగిలిపోయిన గాజు ముక్కలని కల్లెట్ అని చెప్పేసి పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిజిక్స్ రిలేటెడ్, రెసిస్టెన్సీ ఈజ్ డిపెండ్ ఆన్. సో మనకి రెసిస్టెన్సీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు. అకార్డింగ్ టు ద లా ఆఫ్ రెసిస్టెన్సీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ టెంపరేచర్. సో మనకి రెసిస్టెన్సీ అనేది తీసుకున్న మెటీరియల్, దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా, దాని యొక్క లెంత్ మీద ఆధారపడి ఉంటుంది, ఎస్పెషలీ టెంపరేచర్. సో వీటి మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి అన్నీ ఉంటే సో అన్నిటిని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆల్ ఆఫ్ ద అబోవ్, లేదా ఇచ్చిన వాటిలో కొన్ని వాటిని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి. సో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఓమ్స్ లా కానీ, రెసిస్టెన్సీ కానీ, సో ఇలాంటి క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారు. ఒకసారి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో జనరల్గా మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ సిద్ధాంతం మీద ఆధారపడి పనిచేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మటీరియల్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీకి సంబంధించి సో అవి గుడ్ కండక్టర్స్ లేదా బ్యాడ్ కండక్టర్స్, ఇలాంటివి కూడా ఒకసారి మీరు
క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బీ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు దట్ హౌస్ ఆఫ్ ద పీపుల్. సో మనకి ఆర్టికల్ 75 క్లాస్ 3, యాక్చువల్గా ఆర్టికల్ 75 ఏమో అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశంలో ప్రధానమంత్రి భారత రాష్ట్రపతి చేత అపాయింట్ చేయబడతారు. అది ఆర్టికల్ 75లో మెన్షన్ చేసి ఉంటుంది. 75 క్లాస్ 3లోనేమో మనకి ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి ఆర్టికల్ 75 క్లాస్ 3లో మనకి మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వాట్ ఆర్ ద 3 లేయర్స్ ఆఫ్ పంచాయత్ రాజ్. సో మనకి పంచాయత్ రాజ్ యొక్క 3 లేయర్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. గ్రామ పంచాయత్, పంచాయత్ సమితి అండ్ జిల్లా పరిషత్. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను, పంచాయతీరాజ్ సిస్టంలో మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారని చెప్పి. సో దానికి సంబంధించి నేను కొన్నిటిని ఇక్కడ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. పంచాయతీ రాజ్ అనేది మనకి 9th పార్ట్లో 11th షెడ్యూల్లో ఉంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, 9వ భాగంలో 11th షెడ్యూల్లో 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 73వ సవరణ ద్వారా 24th ఏప్రిల్ 1992లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఫుల్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ అంతకు ముందర 1956లో బల్వంత్ రాయ్ కమిటీని వేశారు. 1959లో రాజస్థాన్లో మొట్టమొదటి పంచాయతీ వచ్చింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో, దాని తర్వాత మిగతా వాటిలో కూడా రావడం జరిగింది. 1996లో షెడ్యూల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ షెడ్యూల్ ఏరియాస్లో మనకి పంచాయతీరాజ్ అప్లై చేయడం కోసం, ఆ రూల్స్ని, ఆ సిస్టమ్ని తీసుకురావడం కోసం పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ యాక్ట్, పెసా యాక్ట్ అనే దాన్ని 1996లో తీసుకొచ్చారు. అండ్ రాజ్యాంగంలోని 9th పార్ట్లో ఆర్టికల్ 243 నుంచి 243O మధ్యలో మనకి పంచాయతీరాజ్ గురించి కంప్లీట్గా ఇవ్వబడుతుంది. నిన్న ఒక క్వశ్చన్ చూసాం షిఫ్ట్లో, మనకి 243Gలో 11th షెడ్యూల్లో 29 సబ్జెక్ట్స్ పంచాయతీరాజ్కి సంబంధించి మాట్లాడుతున్నాయి. ఆ 29 కూడా పంచాయతీరాజ్కి సంబంధించిన విధులు అండ్ యాజ్ వెల్ యాజ్ పవర్స్ గురించి మాట్లాడుతున్నాయని చెప్పేసి ఉంది. అలాగే ఆర్టికల్ 243Bలో ఏంటంటే ఈ 3 టైర్ సిస్టమ్ గురించి మాట్లాడారు. 3 టైర్ సిస్టమ్ అంటే మనకి ఇక్కడ గ్రామ పంచాయత్, పంచాయత్ సమితి అండ్ యాజ్ వెల్ యాజ్ జిల్లా పరిషత్. అది ఏ ఆర్టికల్లో చెప్పబడింది అంటే 243 క్లాస్ బి. అక్కడే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. కొన్ని స్టేట్స్కి ఇది ఎగ్జంప్షన్, కొన్ని స్టేట్స్లో 3 టైర్ ఈ 3 టైర్ పంచాయత్ అనేది అన్ని స్టేట్స్లో కామన్ కాదు. కొన్ని స్టేట్స్లో 3 టైర్ పంచాయత్ ఉండదు. కొన్ని స్టేట్స్లో మనకి 4 టైర్స్లో కూడా పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. ఏ రాష్ట్రంలో అయితే 20 లక్షల కన్నా తక్కువ జనాభా ఉంటారో అలాంటి రాష్ట్రాలలో, అలాంటి ప్రాంతాలలో ఈ 3 టైర్ పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది వర్తించదు, వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తారు. సో ఇది అనమాట 243 క్లాస్ బి అనేది దీనికి సంబంధించింది. 243 క్లాస్ డి వచ్చేటప్పటికి ఏంటంటే పంచాయత్ ఎలక్షన్స్లో, వార్డ్స్లో కానీ మిగతా వాటిలో కానీ విమెన్స్కి ఎంత రిజర్వేషన్ ఉంది, విమెన్స్కి ఎంత రిజర్వేషన్ కల్పించాలి, రిజర్వేషన్ ఆఫ్ విమెన్స్ ఇన్ పంచాయత్ ఎలక్షన్స్ అనేది మనకి 243 క్లాస్ డిలో చెప్పబడింది. నెక్స్ట్ 243 క్లాస్ ఈ అని ఉంది చూసారా. ఇందులో ఏంటంటే ఒకవేళ పంచాయత్ అనేది డిజల్యూషన్ అయిపోతే, పంచాయతీ అనేది రద్దు చేయబడితే, అది రద్దు చేయబడిన 6 నెలల్లోపు ఖచ్చితంగా ఎలక్షన్స్ అనేవి జరిగి తీరాలి అని చెప్పేసి 243 క్లాస్ ఈలో మెన్షన్ చేయబడింది. పంచాయతీరాజ్కి సంబంధించిన ఎలక్షన్స్ అన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది చూసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ 243 క్లాస్ హెచ్లో ఏంటంటే పంచాయత్కి సంబంధించిన బడ్జెట్ కానీ, మనీ ఎలకేషన్ కానీ, ఆర్థిక పరంగా సంబంధించినవన్నీ కూడా మనకి 243 క్లాస్ హెచ్లో మెన్షన్ చేశారు. ఫినాన్స్ అని చెప్పేసి దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్స్ ఖచ్చితంగా ఎన్ని నెలల్లోపు జరగాలి? 6 నెలల్లోపు. ఏ క్లాస్లో ఉంది? 243 క్లాస్ ఈ. దాంట్లో 3 లెవెల్ పంచాయతీరాజ్ సిస్టమ్ని 243 క్లాస్ బిలో చెప్పబడింది. ఏ స్టేట్స్కైనా ఎగ్జంప్షన్ ఉందా అంటే ఉంది. ఎలాంటి కండిషన్స్లో అంటే దాని యొక్క జనాభా, ఆ పంచాయతీరాజ్ లేదా ఆ రాష్ట్రం యొక్క జనాభా అనేది లెస్ దెన్ 20 lakhs ఉంటే అక్కడ మనకి ఎగ్జంప్షన్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ 2 క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ద పీరియాడిక్ టేబుల్. ఇప్పుడే మనం పీరియాడిక్ టేబుల్ గురించి చెప్పుకున్నాం. మేబీ అక్కడ డోబరైనర్ కానీ లేకపోతే నెక్స్ట్ ప్రిన్సిపల్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఇలా అడిగి ఉండొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇది హిస్టరీ రిలేటెడ్ లేదా పాలిటీ కాన్స్టిట్యూషన్ చెప్పుకునే ముందర మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ ఉంటుంది. సో ఈ రెండింటికి సంబంధించిందిగా దీన్ని చెప్పొచ్చు. క్వశ్చన్ చూద్దాం. వెన్ వాజ్ పార్లమెంట్ పాసెస్ అ బిల్ టు టేక్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ బై ద బ్రిటిష్ క్రౌన్.
సో ఆన్సర్ వచ్చేటప్పటికి 1858 2nd ఆగస్ట్. మనకి 1857లో తిరుగుబాటు అనేది జరిగింది. సో ఇక్కడ మనకి 3 ఈవెంట్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి. 1773, 1764, 1764లో మనకి బక్సార్ యుద్ధం జరిగిన తర్వాత స్లోగా బ్రిటిష్ మనకి కొన్ని ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేషన్ని తీసుకోవడం స్టార్ట్ చేసింది. అలా స్టార్ట్ చేసిన తర్వాత 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చింది. దాని తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో దాని తర్వాత చార్టర్ చట్టాలని తీసుకొచ్చింది. అండ్ వాటి యొక్క ప్రభావం అనేది ఇంపాక్ట్ అనేది ఇండియాలో మనకి కొన్ని సెక్షన్స్లో విపరీతంగా చూపించింది. సో దాని తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ ఈవెంట్స్ అన్నిటికీ కారణంగా అంటే ఈ సీక్వెన్స్లో ఏవైతే జరిగాయో వీటన్నిటికీ రిజల్ట్గా ఏమైందంటే కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల నుంచి ఆ పవర్ని బ్రిటిష్ క్రౌన్ తీసుకుంది. సో ఎప్పుడు అంటే 1858 2nd ఆగస్టు తీసుకోవడం జరిగింది. తీసుకుని గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అనే దాన్ని పాస్ చేసింది. గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అనే దాన్ని పాస్ చేసింది. అదే నథింగ్ బట్ 1858 యాక్ట్. 1858 చట్టం అన్న గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అన్న ఒకటే, అది 1858లో మనకి జరిగింది. సో దాని తర్వాత కొన్ని మార్పుల్ని తీసుకురావడం జరిగింది బ్రిటిష్ క్రౌన్ ఇండియాలో. ఒకటి, అప్పటి వరకు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉందో సో దాన్ని వైస్రాయ్గా చేయడం జరిగింది. అలా ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద ఉన్నది ఎవరు అంటే మనకి లార్డ్ క్యానింగ్. లాస్ట్ వైస్రాయ్ వచ్చేటప్పటికి మౌంట్ బ్యాటన్గా చెప్తాం అండ్ ఫస్ట్ వైస్రాయ్ వచ్చేటప్పటికి లార్డ్ క్యానింగ్గా ఉన్నారు. సో ఇవి కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం మాట్లాడచ్చు, మోడర్న్ ఇండియాలో కూడా మాట్లాడచ్చు. అలాగే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మోస్ట్ ఆఫ్ ద ఎఫెక్టివ్ పార్ట్ అంతా కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935 యాక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ ప్లేడ్ ఇట్స్ 1000th వన్-డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ రీసెంట్లీ. నేను అందుకే చెప్పాను 2022లో మోస్ట్లీ 4 months లోపు కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నామని. అందుకే ఫస్ట్లోనే మీకు లిస్ట్ ఇచ్చాను, బట్ క్వశ్చన్ ఇక్కడ ఆల్రెడీ ఈ షిఫ్ట్లో అడిగారు. సో 1000th వన్-డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఇండియా ఆడింది. ఎవరికి ఎగ్నెస్ట్గా ఆడింది అంటే వెస్టిండీస్ టీమ్కి ఎగ్నెస్ట్గా ఆడడం జరిగింది. సో దానికి సంబంధించి ఎక్కడ ఆడిందో కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. వెస్టిండీస్ అట్ ద నరేంద్ర మోడీ స్టేడియం ఇన్ అహ్మదాబాద్. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ రిలేటెడ్ టు ద జీలం అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోలం. ఇది ప్లాంట్స్కి సంబంధించి నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం. బయాలజీలో ప్లాంట్స్కి సంబంధించి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ, రూట్ సిస్టమ్ అండ్ దాని తర్వాత ఈ జీలం అండ్ ఫోలం ఇవి ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కువగా రావడం జరుగుతుంది. మేబీ వీటి ఫంక్షన్స్ ఏమన్నా అడిగి ఉండొచ్చు. ఒక్కసారి మీరు ఈ బయాలజీలో ఫస్ట్ షిఫ్ట్స్లో విటమిన్స్ డెఫిషియన్సీస్ ఇవి చూసామండి. దాని తర్వాత ప్లాంట్ సెల్ డివిజన్, ప్రోక్రియాటిక్ సెల్, దాని తర్వాత ఈ జేలం అండ్ ఫోలం వీటి గురించి ఎక్కువగా మనం చూస్తున్నాం. లేకపోతే డయాగ్రామ్ ఇచ్చి ఆ బేస్డ్ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ చూద్దాం. అండ్ వాట్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ యూస్ మోటార్స్. సో మనకి జనరల్గా హౌస్ హోల్డ్లో యూస్ చేసుకునేవి ఏవైతే ఉంటాయో అందులో మోటార్ సిస్టమ్ని దేంట్లో యూస్ చేస్తామంటే మైక్రోవేవ్ ఓవెన్లో యూస్ చేస్తాం, వాషింగ్ మిషన్లో యూస్ చేస్తాం, వాక్యూమ్ క్లీనర్లో యూస్ చేస్తాం. సో దాన్ని బట్టి ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్గా చెప్పి. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఆర్ ద స్కీమ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ. సో అక్కడ కూడా ఆప్షన్స్, అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి, ఎందుకంటే మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 1997లో స్టార్ట్ చేసింది. అంత్యోదయ అన్న యోజన 2000లో స్టార్ట్ చేసింది. అన్నపూర్ణ స్కీమ్ 2000లో స్టార్ట్ చేసింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ నాకు తెలిసి మేబీ చట్టం అడుగుండొచ్చు, 2013లో ఇది స్టార్ట్ అయ్యింది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు స్కీమ్ అనేది ఇప్పుడు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ తెలియాలి, అది ఎందుకు ఏ పర్పస్ అనేది తెలియాలి. ఎందుకంటే క్వశ్చన్ ఇలా వస్తే అది రాయడానికి. ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి ఉందనుకోండి, అది హెల్త్ రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అటల్ పెన్షన్ యోజన. సో ఇలాంటివన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన స్కీమ్స్. సో అలా ఆ స్కీమ్ ఏ ఇయర్ ఎందుకు అనేది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మోస్ట్లీ ఈ 2 రోజులు జరిగిన షిఫ్ట్స్లు అన్నింటిలో కూడా 2015, 16, 17 ఈ రీసెంట్ స్కీమ్స్నే అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్లో స్కీమ్స్ ఏవి మనం చూడలేదు, ఒకే ఒక్కటి చూసాం. తెలంగాణకి సంబంధించిన దళిత బంధు స్కీమ్ ఒక్కటే అడిగారు, అది కరెంట్ అఫైర్స్లో ఉన్నది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ అంతకు ముందర 3 years లేదా 3 to 2 years ముందర ఏవైతే స్కీమ్స్ని ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ చేసి మనకి అమలు పరుస్తున్నారో అలాంటి స్కీమ్స్నే సెలెక్ట్ చేసుకుని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ రిలేటెడ్ టు ద పవర్ ఆఫ్ లెన్స్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి లైట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి
క్వశ్చన్ రిలేటెడ్ టు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీని గురించి ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసుకున్న షిఫ్ట్లో. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక లైట్ రే అనేది మనకి ఒక స్పేస్ నుంచి లేదా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళినప్పుడు అది సాధారణంగా బెండ్ అవుతుంది. సో ద బెండింగ్ ఆఫ్ అ లైట్ రే, ఎస్పెషల్లీ ద యాంగిల్ ఆఫ్ అ బెండింగ్ ఆఫ్ అ లైట్ రే అండ్ విచ్ ఈజ్ మెజర్డ్ బై దట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్గా చెప్పచ్చు. సో దానిని C/V కింద ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.